మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మల్లారెడ్డి గారు, నేను మధ్యాహ్నం ఒక షార్ట్ వీడియో చేశాను. కలికాల ప్రభావం గురించి దాని జనవరి సోదరాన్ని పెట్టారు. నిజం చెప్పేవాడు నీచుడు, అబద్ధం చెప్పేవాడు ఆప్తుడు, నటించేవాడు నారాయణుడు, మోసాలు చేసేవాడు దేవుడు. ఇదే కలి ప్రభావమే. ఇక శ్రీనివాస గారు హాయ్ హాయ్ అన్న. ఇక సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ఎం గారు, అయ్యా దయచేసి మా ఫార్మర్స్ బాగుండాలంటే మీ యూట్యూబ్ ఛానల్స్ క్లోజ్ చేయండి, అప్పుడే భారీగా పెరిగిన ధరలు అని పెట్టారు. నేను పెట్టలేదుగా అని చెప్పొచ్చు సయ్యద్ భాయ్, కానీ అది మాత్రమే వైరల్ అవుతుంది. మా ఫార్మర్ ఇంకా కొంతమందికి తెలియదు పాపం. పెట్టే వాళ్ళకి వెళ్ళి అడగండి అన్న, ఎందుకంటే నేనైతే పెట్టడం లేదు. భారీగా పెరిగిన ధరలని క్యాప్షన్ పెట్టే వాళ్ళకు 9,000 10,000 పడుతున్నాయి. నేను మామూలు పెరిగిన ధరలు లేదా మామూలు క్యాప్షన్ పెడితే 10,000 మంది చూస్తున్నారు. ఆకర్షణ ఉంటేనే, బట్ అటువంటి ఆకర్షణ చేయను. అందరి అంచనాలు ఒకటే, హెవీగా పడ్డాయి, ధర పెరుగుతుందని. ఎంత వర్షం పడ్డా కూడా ఇప్పుడు కాపాడుకుంటారు. ఇక వర్షాలకు కూడా ఏమీ అవ్వదు, పోతే 20% పోతుంది. లేదన్నా ఈసారి వర్షాలకు తోటలైతే భారీగానే దెబ్బతిన్నాయి. కాకపోతే కొత్త తోటలు ఉన్నాయి. తోటలు అయితే నష్టమైన మాట మాత్రం వాస్తవం. వడదేవుడి ముందు ఏది ఆగదు. అనంతరం రమేష్ గారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, ఇక రవికుమార్ గారు, కలియుగ వైకుంఠనాథుడి నామస్మరణ చేశారు. వైకుంఠనాథుడి నామస్మరణ సకల పాపహరణం సోదర. హాయ్ అన్న, బాగున్నావా? నవంబర్ లాస్ట్కి 15 కేజీల బాక్స్ 600 వెళ్తుందా అన్నగారు? ఇవాళైతే 450 రూపాయలు. అనంతపురం కోలారు కూడా 450 రూపాయలు. మీరు అన్నది బహుదూరంలో లేదు. ఇవాళ ఎందుకు అన్ని మార్కెట్లు కూడా దిగుమతి తగ్గింది. అనంతపురం మొన్న ఒక వారం రోజులు 1,50,000 వచ్చిన దిగుమతి ఇవాళ 80,000కే తగ్గింది. మరో 2-3 రోజుల పాటు దిగుమతి ఇదే వస్తే మాత్రం దిగుమతి తగ్గినట్లే. చూద్దాం ఏం జరుగుతుందో. దిగుమతి తగ్గింది వాళ్ళ అన్ని మార్కెట్లు, ఉదయం సాయంత్రం అన్ని మార్కెట్లు దిగుమతి తగ్గింది. ఇక వివేకానంద గారు, సంక్రాంతి వరకు రేట్లు తగ్గేదేలే. కళ్యాణదుర్గం ఏరియాలో టమోటా తక్కువగా ఉంది, ప్లాంటేషన్ తక్కువ, తోటలు బాగా లేవు. ఇన్ని రోజులు బాధ పెట్టిన టమోటా ఇప్పుడు నవ్విస్తుంది. టమోటాకి గోల్డెన్ డేస్ వచ్చాయి. ఇక ఓకే 417 గారు, పలంనేరు మరి పొంగనూరు రేట్ సబ్మిట్ చేయమని ఆయన కామెంట్ పెట్టారు. ప్రయత్నిస్తానన్నా. శ్వేత కే గారు, హాయ్ అన్న, మాది పలంనేరు. హాయ్. 2025 సినిమా లేదా అన్నారు ఓ అన్నదాత. లాస్ట్లోనే సినిమా క్లైమాక్స్. సినిమా సూపర్గా ఉంటుంది. మొత్తం మీద 2020 చివరిలో అంటే నవంబర్ డిసెంబర్ నెలలో ధరలు భారీగా పెరుగుతాయని ఆశాభావాన్ని అంచనా వ్యక్తం చేస్తున్నారు. ఇక మల్లారెడ్డి గారు, అన్నా నమస్తే. తెలంగాణ గురించి అన్నీ కాదన్నా, యావత్ దేశంలో ఉన్న మొత్తం రైతు కలుపుని చెప్పాను. అందరూ ఆలోచన చేయండి. జై జవాన్ జై కిసాన్. అదే నేను మల్లారెడ్డి తెలంగాణ రైతులకు విజ్ఞప్తి, మితంగా నాటుకోమని ఆయన కామెంట్ పెడితేనే నువ్వు దేశవ్యాప్తంగా చెప్పండి చెప్పాను. అదే ఆయన అన్నారు. పొంగనూరు డేట్ అప్డేట్ చేసిన థ్యాంక్స్ భయ్య. ఓకే గారు, అది నేను వీడియో గ్రూపులో వచ్చిందన్న. గ్రూపులో వీడియోలు వస్తే ఖచ్చితంగా పెడతాను. మధ్య వీడియో రావడం లేదు. ఇక 4 రోజుల్లో అన్ని వీడియోలు రావచ్చు బహుశా. ఇక బోయ్ అశోక్ గారు, ఇంకో 10 డేస్లో ఎత్తిన ప్రతి వేలు ముడుచుకోవాలి, వాగిన ప్రతి నోరు మూసుకోవాలి, తోటలు జాగ్రత్త. బాగుంది. ఇక 10 రోజుల్లో ఎత్తిన ప్రతి వేలు ముడుచుకోవాలి, వాగిన ప్రతి నోరు మూసుకోవాలి, తోటలు జాగ్రత్త. ఇక సంతోష్ గారు, జిఎస్టీ ప్రాబ్లం వల్ల ప్రజల దగ్గర మనీ లేక రేట్ చాలా అంటే కొనుగోలు శక్తి తగ్గింది. టమోటా ఒకటే కాదు, క్యాబేజు, చిల్లీ, దవస, ధనియాలు అన్ని రేట్స్ డౌన్ అయ్యింది. బికాజ్ ఇన్ ఇండియన్ నో మనీ. మీరు చూడొచ్చు, ఎప్పుడు బ్యాంక్స్ మనీ కన్నా ఎక్కువగా గోల్డ్ ప్లెడ్జే ఎక్కువగా ఉంది. విలేజెస్లో గ్రామాల విషయానికి వస్తే సంఘాల లోన్లు, గోల్డ్ లోన్లు, హోమ్ లోన్లు, క్రాప్ లోన్లు, బయట ఇంట్రెస్ట్కి అప్పు చేసిన జీవితాలే. అయితే బికాజ్ ఆఫ్ 18% జిఎస్టీ కట్టి సాలైపోయింది. ప్రజలు ఈ లోన్కి ఇంట్రెస్ట్ కట్టేకి కాక అల్లాడుతుంటే ఇంక కూరగాయలు ఎక్కడ కొనుగోలు చేసేకి ముందరికి వస్తారు చెప్పండి. కూరగాయలు కొనుక్కుంటారంట. కూరగాయలు కొనకపోతే తిండి ఎట్లా? 10 రూపాయలు ఎక్కువ తక్కువ వాటిని కొంటారు. మిగతా కొనుగోలు శక్తి అయితే మాత్రం తగ్గింది. అందరూ గుడ్డిగా స్టాక్ చాలా ఎక్కడ ఎక్కువ
పండించారు, ఎక్కడ పండించలేదు అని చెబుతారు. లైన్ థింకింగ్. నాట్ ఓన్లీ టమోటా, ఇంకా ఎక్కువగా క్రాప్స్కి రేట్స్ లేక రైతులు డబ్బు సర్వనాశనం అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ GST 9-18% చేసినందువలన కొన్ని కంట్రీస్ ఎక్స్పోర్ట్ నిలపడం వలన రైతులకి ఈ పరిస్థితి వచ్చింది. మొత్తం మీద అన్నదాత సుదీర్ఘమైన కామెంట్. విషయం వచ్చి బ్యాంకుల్లో డబ్బులు కట్టే వాళ్ళకన్నా ఈ లోన్లు బంగారు పెట్టి డబ్బులు తీసుకునే వాళ్ళు ఎక్కువయ్యారు, బ్యాంకుల్లో డబ్బులు కట్టేవాళ్ళు తక్కువయ్యారు. దాంతోపాటు బయట హోమ్ లోన్లు ఇవి వడ్డీలు కట్టేలాగా రైతులు అల్లాడిపోతున్నారు. దాంతోపాటు ప్రభుత్వం పెట్టిన 18% 18% సుంకం GST వల్ల కూడా కొనుగోలు శక్తి తగ్గింది. కానీ కూరగాయలు కొంటారన్నా కూరగాయలు, బియ్యము, పప్పు, ఉప్పు, బియ్యం కొనకుండా బతకలేము కదా, అది ఎంతన్నా పన్ను ఉండని. రెండవది చివరిగా మీరు చెప్పిన మాట ఒకటి వాస్తవం. భారత్ పాకిస్తాన్ మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి, అన్నీ జరిగాయి. ఏనాడు కూడా సింధు నది జలాల విషయంలో ఏ ప్రభుత్వం కూడా దాని గురించి ఆలోచన చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం జలాలు ఆపేస్తామని చెప్పింది. పాకిస్తాన్కి ఈ టమోటాలు వెళ్లకుండా అడ్డుకోవడం వల్ల అక్కడ ధర పెరిగి వారు అల్లాడుతున్నారు. కానీ ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఒకవేళ పాకిస్తాన్ ఎక్స్పోర్ట్ మన దేశం నుంచి కూరగాయలన్నీ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటే ఇక్కడ కూడా రైతులకు ఎదిగి వస్తారు, ప్రయోజనకారిగా ఉండేది. లేదా కర్నూలులో ఉల్లి అంత దారుణంగా ధర పడిపోయేది కాదు. కొన్ని విషయాలు ప్రభుత్వాలు ఆలోచించాలి. ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, టమోటాలు ఎగుమతి ఆపివేయడం వల్ల మనకు ఇక్కడ రైతులు పెట్టుబడులు కాక ధరలకు అల్లాడుతున్నారు, అక్కడ కొనుగోలు లేక వాళ్ళు అల్లాడుతున్నారు. ఇదైతే వాస్తవం. నేనైతే నీటి గురించి, కూరగాయల గురించి మాత్రం ఇంటికి వచ్చిన శత్రువుకైనా అన్నం పెట్టమన్నది మన హిందూ దేశ ఆచారం అది. బట్ ఎందుకు ప్రభుత్వం ఈసారి ఇలాంటి నిర్ణయం తీసుకునింది? ఇక మనం మరొకటి పరిశీలిస్తే సతీష్ కుమార్ గారు, నీకు రేటు పెరిగేది ఇష్టం లేదు, ఈయన తానా అంటే ఇంకో ఆయన తందానా అని అవును బ్రోని పెట్టారు. ఎందుకు చూడాలి ఇలాంటి కామెంట్లు పెడతారు? ఏమన్నా మీకు రేటు పెరిగితే మీకు ఏమైనా భాగం అడిగానా? నాకు ఇమ్మని మీకు ఏమైనా చెప్పానా? తగ్గినా నేను మీకు ఇచ్చేది లేదు, పెరిగినా మీరు నాకు ఇచ్చేయలేదు సతీష్ కుమార్ గారు. ఇలాంటి కామెంట్లు వస్తుంటాయి. ఈయన తానా అంటే ఇంకో ఆయన తందానా. ఈరోజు పెరుగుతుంది, రేపు పెరుగుతుంది అని డాష్ 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 అంతా కలిసి డాష్ డాష్ డాష్. కుంటిముక్కల రాంబాబు గారు, ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కలగడం. మొత్తం మీద ఒక కామెంట్ హైలైట్ ఇవ్వాలా. 10 రోజుల్లో ఎత్తుల వేలు ముడుచుకోవాలి, నవ్విన నోరు మూయాలి. టమోటాకి అసలైన గోల్డెన్ డేస్, స్వర్ణయుగం ఈ 2020 చివరిలో ఆరంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక చివరిగా భైవారెడ్డి గారు, హాయ్ అన్న, నమస్తే. నమస్తే అమ్మ. ఢిల్లీ, మహారాష్ట్రలో ప్రైస్ పెరిగిందని అక్కడ ప్రైసెస్ చెప్పే హిందీ యూట్యూబ్ ఛానల్ చూశాను. అక్కడ ప్రైసెస్ ఇంకా పెరిగితే మనకు కూడా పెరిగే అవకాశం ఉంటుందా? మీకు తెలిసిన వివరాలు చెప్పండి ప్లీజ్. అమ్మ, అక్కడ ధరలు పెరిగితే మంచిదే. ఎందుకంటే ఇక్కడ మనకు ధరలు పెరిగితే అటు నుంచి ఇటు కాయలు వచ్చే అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు అక్కడ ధరలు పెరిగినా కూడా మన నుంచి అక్కడ ఎక్స్పోర్ట్ అవుతుంది నేను అనుకోవడం లేదు. కాకపోతే మన దగ్గర ఇప్పుడిప్పుడు దిగుమతులు తగ్గుతున్నాయి. రేపొద్దు మన ధరలు పెరిగితే అక్కడ ధరలు తక్కువగా ఉంటే మాత్రం అట్నుంచి మనకి ఇటు కాయలు వచ్చే అవకాశం ఉంది. అక్కడ ధరలు బాగా ఉంటే అట్నుంచి ఇటు రావు. మొత్తం మీద మనం కోరుకోవాల్సింది ఉత్తర భారతం నుంచి మన కాయలు రాకూడదని. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.